ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావురా? బాబు ఈ మజ్జిగ తాగండి. చందు వచ్చేసావా? నేను వస్తానని చెప్పాను, వచ్చాను. చూసావా? చూశాను. ఈ మజ్జిగ తాగండి. బాగా తాగేసాను చందు, ఇంకేమీ వద్దు. కొంచెం తాగండి బాబు, తల తిరగకుండా ఉంటుంది. ఏంటి అది తాగితే మొత్తం భూగోళం అంతా తిరుగుతున్నట్టుంది. ఇది తాగితే తిరగదా చందు? సరే, నువ్వు తాగమన్నావు కదా, ఇవి తాగేస్తాను. ప్రేమ్, ప్రేమ్ మెల్లిగా. తాగేశాను చందు. నాన్న, నేను ప్రేమలో దెబ్బతిన్నానని, నేను ఏమైపోతాను అని చందు పాపం భయపడిపోయింది. చందుకి మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారమే నడుచుకుంటున్నాను. మంచోండి కదా నాన్న నేను. చందు, నిన్ను ఒకటి అడగాలి చందు. నువ్వు నాకు అమ్మగా ఎందుకు పుట్టలేదు? నేను నీకు బిడ్డగా ఎందుకు పుట్టలేదు? ఎందుకు పుట్టలేదు? ప్రేమ్, అడగాలనిపించి అడుగుతున్నాను నాన్న. ఎందుకంటే పిల్లలకి ఏ బాధ వచ్చినా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకుంటారంటారు. నేను నీకే చెప్తున్నాను కానీ అమ్మకి చెప్పుకోలేనే. ఆ స్పేస్ అమ్మ నాకు ఇవ్వదుగా. కానీ చందు నన్ను తల్లిలాగే చూసుకుంటుంది. తనకే చెప్పుకుంటా. ఏంటో నా బతుకు. నా పరిస్థితి కూడా అదే చంద్రిక. వీడెవరో అమ్మాయిని ప్రేమించిన విషయం నీకెవరో చెప్పాడా? చెప్పాడండి. చెప్పాడా? ఎవరిని ప్రేమించాడు? ఇంకొకరితో పెళ్లికి సిద్ధమైన చామంతి పేరు చెప్పడం ఎందుకు? చెప్పినా ప్రేమ్బాబుని ప్రేమించానని ఒప్పుకోదు కదా, ఇంకెందుకు గొడవలవడం తప్ప. చంద్రిక, నిన్నే అడుగుతున్నాను, ఎవరిని ప్రేమించాడు? నాకు పేరు చెప్పలేదండి. ఎవరిని ప్రేమించాడో తెలీదు. ఎవరిని ప్రేమించాడో కూడా తెలుసుకో చంద్రిక. వీడిని ఇలాగే వదిలేస్తే చాలా కష్టం చంద్రిక. నాకు వీడి ప్రేమ ముఖ్యం. అలాగేనండి. నేను మర్చిపోవాలంటే తాగాలి నాన్న. ఏం మర్చిపోవాలరా? ప్రేమించిన అమ్మాయి నాన్న. మనసుని కుదిపేసి నన్ను ఇలా చేసేసి వెళ్ళిపోయింది. అయ్యగారు, కాఫీ. అమ్మ చామంతి, నేను ఒక ప్రశ్న అడగాలమ్మా. ఏంటి అయ్యగారు? ప్రేమ్ విషయం నా దగ్గర ఎందుకు దాచావమ్మా? అయ్యగారికి తెలిసిపోయిందా? ప్రేమని నువ్వెందుకు అర్థం చేసుకోలేదమ్మా? నాన్న,
నాన్నకెవరు చెప్పారు? మాట్లాడవేంటమ్మా? నువ్వు ముందు నాకు కథ చెప్పాలి. ఏం చెప్తుంది? నన్ను ప్రేమించానని చెప్తుందా? నువ్వే సైలెంట్గా ఉంటే ఎలాగమ్మా? ప్రతిదీ నాకు చెప్తావు కదా. జీవితాలకి సంబంధించిన విషయం నాకెందుకు చెప్పలేదమ్మా? చెప్పమ్మా. అయ్యగారు అది అది సరే, ఎవరు చెప్పమ్మా? ఎలా చెప్పను? అమ్మగారికి తెలిసిందంటే నాన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా చెప్తే అయ్యగారు అమ్మగారితో మాట్లాడి తీరుతారు. ఏం చేయాలి? చెప్పమ్మా చామంతి. నీకు ప్రేమ్కి ఎంతో మంచి స్నేహం ఉంది. ప్రేమ్ ఎవరిని ప్రేమిస్తున్నాడో గ్యారంటీగా నీకు చెప్పే ఉంటాడు. వాడు ఎవరిని ప్రేమిస్తున్నాడమ్మా? ఆ అమ్మాయి ఎవరు? నాకు తెలియదు అయ్యగారు. ఓ, వాడు నీకు కూడా చెప్పలేదా? సరే అమ్మా, నేను చెప్పిన తర్వాత నీకు తెలిసింది కదా. ఇప్పుడైనా అమ్మాయి ఎవరో వాడిని నెమ్మదిగా అడిగి తెలుసుకోమ్మా. ఆ అమ్మాయి ప్రేమను ఎందుకు కాదందో, ప్రేమ ఎందుకు ఇలా తయారవుతున్నాడో ఆ కారణం తెలుసుకో. కారణమే ఆవిడైనప్పుడు ఇంకేం తెలుసుకుంటుంది? అలాగే అయ్యగారు.